హాయ్ అండి, నేను మీ నళినిని. ఈరోజైతే ఎర్రపప్పు టమాటానైతే చేసి చూపిస్తున్నాను. వాటికి కావాల్సిన పదార్థాలు ఎర్రపప్పు, టమాటాలు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, వెల్లుల్లి రబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు. కుక్కర్ని తీసుకొని ఒక టీ గ్లాస్ అంత ఎర్రపప్పునైతే తీసుకోండి. శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇందులో టమాటాలు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ కారం పొడి వేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ని కూడా వేసుకోండి. వేసుకొని ఒకసారి కలిపేసుకొని కుక్కర్ మూతనైతే బిగించి పెట్టేసేయండి. విజిల్ కూడా పెట్టాలి. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ని పెట్టుకొని 4 లేదా 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోండి. 4 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఎయిర్ మొత్తం పోయాకనే కుక్కర్ మూత అనేది ఓపెన్ చేయాలి. చూడండి, బాగా ఉడికింది కదా పప్పు. ఒకసారి ఈ విధంగా కలుపుకొని కావాల్సినంత వాటర్ అయితే వేసేసుకోవాలండి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పుని కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి ఈ విధంగా కలిపేసుకొని ముందుగా కట్ చేసుకున్నట్టు కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి ఈ విధంగా కలిపేసుకోవాలి. బాగా మసలనివ్వాలండి. ఎంత బాగా మసులుతుందో కదా. ఇప్పుడు మసలాక ఒకసారి ఈ విధంగా కలుపుకొని పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు గిన్నెని పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 7-8 వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఎండుమిర్చిని కూడా వేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకొని ముందుగా ఉడికించుకున్న పప్పును కూడా ఇందులో వేసేసుకొని మొత్తాన్ని ఒకసారి ఈ విధంగా కలుపుకొని బాగా మసలనివ్వాలండి. 1 నిమిషం 2 నిమిషాల పాటు. ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.